నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. మాట్లాడదామండి. ముఖ్యంగా మన ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ప్రతి నెల ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలుగా వారి ద్వారా వింటూనే వస్తున్నాం కదా. మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, పాటించాల్సిన పరిహారాలు గురుగారి ద్వారా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలో మంచి రోజులు కానీ ఏమైనా సద్వినియోగపరుచుకునే విధంగా, పరిహారాలు పాటించే విధంగా ఏమైనా రోజులు ఉన్నాయా గురుగారు? సంధి గారు, ఫస్ట్ మనం చూసుకుంటే ఏప్రిల్ మంత్ 2 పార్ట్లుగా స్ప్లిట్ అయినట్లు ఉంటుందండి. అంటే ఎందుకంటే చతుర్దశి అంటే పౌర్ణమి ముందు స్టార్ట్ అవుతుంది. ఏంటి, చైత్ర మాసం పౌర్ణమి ముందు స్టార్ట్ అవుతుంది చతుర్దశి. తర్వాత వైశాఖ మాసం పౌర్ణమి వరకు ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 15 డేస్ వచ్చేటప్పటికి చైత్ర మాసం, 15 డేస్ వచ్చేటప్పటికి వైశాఖ మాసం కలిసి ఉంటుంది. 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఏప్రిల్ 19th మనకి అక్షయ తృతీయ ఉందండి. అక్షయ తృతీయ ఎందుకు ఇదంటే చాలా విశిష్టత. అంటే ఎవరికైతే అష్టలక్ష్మి కరుణా కృప కావాలనుకుంటున్నారు, స్వర్ణలక్ష్మి అమ్మవారి కరుణా కృప కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంత చదువుకొని ఉండని, ఎంత పుణ్యకర్మలు చేయని, సాక్షాత్తు లక్ష్మీదేవి కృపా కటాక్షం లేకపోతే మనకి వెంకటేశ్వర స్వామి ఏమైందో స్టోరీ అని అందరికీ తెలుసు అనమాట. అందుకని అమ్మవారి యొక్క, మీరు ఎంత చదువుకున్నా కానివ్వండి, ఎంత కానివ్వండి, అమ్మవారి యొక్క కృప ఉంటేనే వాళ్ళకి ఆ బ్లిస్సు, ఆనందము, ఈ లోకంలో ఉన్న సకల సదుపాయాలు, సుఖాలు అందుతాయి అనమాట. అందుకని అష్టలక్ష్మి రూపాయలు అంటారు. అది అందరికీ కావాలంటే మనకి అక్షయ తృతీయ రోజున చాలా ముఖ్యమైనది జరుపుకోవాలండి. ఇంకొకటి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ చైత్ర మాసం వైశాఖ మాసంలో చాలా మందికి తెలవని ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, మనకి ఉదక కుంభదానం అంటారు. అంటే ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పాత్ర, దానం అనుకోవచ్చు. ఏం చేయాలి, పూర్వకాలంలో ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు ఉంచి చక్కగా అయ్యి బ్రాహ్మణులకు కానీ, సత్పురుషులు కానీ, ఎవరికైనా కానీ, మంచి వాళ్ళకి, వేద పండితులకి ఆ పాత్ర దానం చేయాలి. ఆ చెంబు అంటారు కదండి, చెంబు కనుక దానం చేస్తే, ఇతర రాగిదైతే రాగిది, ఇతరుదైతే ఇతరుది, ఇంకా ఇవ్వదలుచుకుంటే వెండిది అది కనుక ఇస్తగలిగితే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పేసి అంటారు. దానికి కొన్ని మంత్రాలు అవి ఉంటాయి, గుళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళు చెప్పేసి తీసుకుంటారు అన్నమాట. చిన్న పూజలాగా చేయాలి. అలా కాకపోయినా కానీ మనకి చలివేంద్రాలను పూర్వకాలంలో ఉండేవి కాబట్టి ఇప్పుడు లేవు, కాబట్టి ఇప్పుడు అంతా నీరు అంతా కంఠంలో ఎవరు తీసుకోరు, కాబట్టి ఒక సింపుల్గా వాటర్ బాటిల్స్ కనుక దానం చేస్తే చాలా చాలా మంచిది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను ఒక వీడియో చేసినప్పుడు దీని గురించి కొంతమంది నాకు అమెరికా నుంచి ఫోన్ చేశారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతా అది బాటిల్స్ అంత లోన్ పెట్టేసుకొని వాళ్ళ కొలీగ్స్కి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారంట. తాగండి, సమ్మర్ కదా, సమ్మర్ బాగుంటుంది అని చెప్పేసి. ఇలా గనక చేస్తే ఎంతో పుణ్యం అనమాట. చాలా చాలా పుణ్యం. కుంభదానం ఎవరైనా చేయొచ్చు అనమాట. అంటే పర్టికులర్ గా పితృ దోషాలు ఉంటే పోతాయి. తర్వాత వీటితో పాటు ఎవరికైనా రాజ్య ప్రాప్తి కావాలనుకుంటారు, అధికంగా కావాలనుకుంటారు, స్టేటస్ కావాలనుకుంటారు, పవర్ కావాలనుకుంటారు, తర్వాత వాళ్ళ మాటకు ఒక పలుకుబడి ఉండాలనుకుంటారు, ఒక ఆకర్షణ కావాలనుకుంటారు, వాళ్ళందరికీ కనుక ఇలా కనుక చేయగలిగితే అదంతా ఖచ్చితంగా ఈజీగా వస్తుంది. ఈ 2 ముఖ్యమైనవి ప్రతి ఒక్కరు జరుపుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఏప్రిల్ మాసంలో ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇంకా ఏప్రిల్ ఏమైనా May 15th వరకు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చైత్ర మాసం వైశాఖ మాసంలో పర్టికులర్ వైశాఖ మాసం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉదకం నారాయణీయం అంటారు. అంటే ఒక సామెత ఉందన్నమాట. అంటే మంచినీళ్ళు అనేది ఏమంటే సస్టైనబిలిటీ. మనకు విష్ణుమూర్తి ఏం చేస్తాడు, సృష్టి స్థితి లయ, అంటే స్థిరంగా ఉంచడానికి కారణం ఎవరంటే విష్ణుమూర్తి. నీళ్ళు ఏమవుతుందంటే మనకు స్థిరంగా ఉంచుతుంది. నీళ్ళు దక్కకపోతే మనం బతకం కదా. అందుకని ఆ నీరు మనకి జీవం వస్తుంది. కాబట్టి మనకి వినాయక చవితి కథల్లో కూడా చెప్తూ ఉంటారు అనమాట. అన్ని నదులు నారాయణ రూపంగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అనమాట. అందుకని నీటిని ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాం అనుకో, లక్ష్మీదేవికి నచ్చుతుంది, ధనం వస్తుంది. సో ఇది చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ, ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి మనం కోరుకుందామండి. గురువు గారు, మరి తులారాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురువు గారు? తులారాశి చూసుకుంటే జనరల్ ఈ ఇయర్ అంతా బాగుందని చెప్పుకున్నాము. అందులో ఈ మంత్ కూడా బాగుంది. వీళ్ళకి ఓవరాల్ 80% దాకా బాగుంది చూసుకుంటే పర్సెంటేజ్. మనం చూసుకుంటే డీటెయిల్స్ ఇందులో ఫస్ట్ చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా తులారాశిలో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రే, రో, తాతి, తూత అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటారు. మనకి ఈ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవి సూర్యుడు మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, తర్వాత బుధుడు, శుక్రుడు మారుతూ ఉన్నారు. ఇలా 4 గ్రహాలు ఒకేసారి మారటంతో ఈ మంత్ ఎలా ఉందో చూద్దాం. వీళ్ళకి మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం పట్టి చూస్తే వీళ్ళకి సూర్యుడు 6వ ఇంట్లో ఉండటంతో శత్రునాశాంత అంటారు. అంటే శత్రువులు ఇలా ముందు ఉండరు, శత్రువులు అంతా ఎగిరిపోతారని తెలుసుకోవచ్చు. తర్వాత 7వ ఇంట్లో
విజయం అక్కడే తెలిసిపోతుంది. 7వ స్థానంలో యాత్ర, అంటే తీర్థయాత్రలు ఎక్కువ చేసే అవకాశం ఉంది 15 days తర్వాత. సో 2 పని బండి, అంటే శత్రువులను సాగొట్టేసి వీళ్ళు గుళ్ళకి దండం పెట్టుకుంటారని దీనికి మనకు అర్థమవుతుంది. దేవుడికి మొక్కలు కూడా చేయించుకుంటారు, ఏం చేయకుండా ఇళ్ళ పోయి చేయించేసుకుంటారు. తర్వాత సంపదలు వస్తూ ఉంటాయి. అన్ని బాగుంది చూడండి, టైం బాగున్నప్పుడు అన్ని బాగుంటాయి. ఎగ్జాంపుల్ ఇదే చూడండి, ఇందాక రాసుల గురించి ఎలా చెప్పుకున్నా, కొన్ని రాసుల గురించి ఎలా చెప్పుకున్నాం చూడండి. బాగలేనప్పుడు అన్ని బాగలేనే చెప్పుకున్నాం అనమాట, బాగున్నప్పుడు అన్ని బాగున్నాయని చెప్పుకుంటూ ఉంటాం. వీళ్ళకి బుధుడు వల్ల విజయం వస్తుంది, శుక్రుడు వల్ల సంపదలు వస్తుంది. అంటే శత్రు బాధలు ఉండరు, తీర్థయాత్రలు చేస్తారు, సంపదలు ఉంటుంది, విజయం వస్తుంది. ఇంకేం కావాలి గురుగారు? ఇంకేం కావాలి? అందుకని రాసి వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు. మనకి 7వ ఇంట్లో సూర్యుడు ఉంటే నుంచి 15 days తర్వాత 6th హౌస్కి వెళ్ళిపోతూ ఉన్నారండి. 7వ ఇంట్లో మనకి ఏమవుతుందంటే వీళ్ళకి సూర్యుడు ఉండటంతో సామంత జన విద్వేష అంటారు. అంటే వీళ్ళ కింద ఎవరైనా కనుక ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వీళ్ళ మాట వినపడకుండా, అంటే వాళ్ళకి మధ్య గ్యాప్ వస్తుంది. అంటే అధికారం పవర్ అంటారు కదండి. వీళ్ళు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కింద వాళ్ళు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఇబ్బంది పడిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఉత్సాహ భంగకారిణి, అంటే ఏదైనా కనుక పని చేయాలనుకుంటే వేరే వాళ్ళు వచ్చేసి ఆటంకాలు పెడుతూ ఉంటారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆటంకాలు పెడతారే కానీ సక్సెస్ అయితే వస్తుంది. అంతే కదా, మనకు ఆటంకాలు పెట్టినప్పుడే మన తెలుస్తుంది వీళ్ళు శత్రువులు అనేది. శత్రువులు వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళకి ఎవరన్నా శత్రువులు అంటే ఈ టైంలో ఎక్స్పోజ్ అయిపోతారు వాళ్ళు. వీళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఫిజికల్గా కొంచెం టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కోకోనట్ వాటరు, జ్యూసెస్ అవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి 2 తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు. తర్వాత కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో విశేషమైన లాభాన్ని ఇస్తూ ఉంటారు. అండ్ 6వ స్థానంలో కుజుడు సూపర్ పవర్ఫుల్, స్ట్రాంగ్ గా ఉంటారు. ఎన్ని లాభాలు ఇస్తారో మీరు లెక్కేసుకోండి. ఒకటి మనోల్లాస, మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. ధాన్య లాభం, చక్కగా ధాన్యం వస్తుంది, ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తుంటుంది, మనసల్లా ఉత్సాహంగా ఉంటుంది. ధర్మసిద్ధి, అంటే ధర్మసిద్ధి అంటే మనం ఏదైనా జెన్యున్ గా కావాలి అని అనుకుంటే, ధర్మబద్ధంగా ఏదైనా కనుక కావాలనుకుంటే అది వచ్చేస్తుంది. 80 కాదు ఏవోనే అనిపిస్తుంది. ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి హెల్త్ అగైన్ కొంచెం జాగ్రత్తగా ఉండే ఎండలు కాబట్టి అండి, కొంచెం డిసీజెస్ వాటికి సంబంధించి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్ గా ఉండాలి. శుక్రుడు అగైన్ వీళ్ళకి 8th house లో ఉన్నారండి. 8th house లో శుక్రుడు ఉంటే చాలా విశేషత ఇస్తూ ఉంటారు. ఎంతంటే దుఃఖనాశ, మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజా దర్శనం, అర్ధ ప్రాప్తి, అష్టమే భృగునందనే అని చెప్తారు. 8వ ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే ఏమవుతుంది, దుఃఖనాశ, దుఃఖం అనేది ఉండదంట. మహాసౌఖ్యం, చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. బంధుమిత్రులతో చక్కగా కలిసి పార్టీలు, ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు. రాజదర్శనం అంటే గవర్నమెంట్ ఆఫీసులను కలవటం, వీళ్ళ బాసులను కలవటము, లేదంటే ఒక అథారిటేటివ్ ఫిగర్ని కలుస్తూ ఉండుతూ ఉంటారు. అంతేకాకుండా అర్ధ ప్రాప్తి, ధనం వస్తుంటుంది. ఇవి ఇంతే కాకుండా టయానికి మంచి ఫుడ్ తిని లగ్జరీగా చక్కగా సుఖంగా ఉంటారని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి. అసలు అన్ని అద్భుతాలే గురుగారు రాశి వారికి, తులా రాశి వారికి. ఎంత బాగుంది చూడండి వినడానికి. కన్యా కొంచెం అనిపించింది, తులాకి రాగానే మళ్ళీ రిలాక్స్ అయ్యాం గురువు గారు. సో గ్రహాల పరంగా అయితే అద్భుతంగా ఉంది, అసలు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా. కానీ నక్షత్రాల పరంగా ఎలా ఉంటుంది తెలియజేస్తారు గురుగారు? చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో చిత్తా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ రాజ్య లాభం, అంటే ప్రమోషన్స్ వస్తే అవకాశం ఉంటుంది. తర్వాత వస్త్ర లాభం, షాపింగ్స్ అవన్నీ చేసి చక్కగా కొనుక్కుంటూ ఉంటారు. అయితే ధనహీనత, ధనానికి టయానికి అందకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 తప్ప మిగతా అన్ని విషయాలు వీళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ స్వాతి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి వస్తుంది, జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది. అయితే అన్ని అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఛాలెంజెస్, హెల్త్ గురించి ధనం వచ్చినట్టు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటారు, హెల్త్ బాగుంటుంది, ధనం వస్తుంది, అన్ని విధాలు అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అగైన్ ధనానికి సంబంధించి వస్తూ పోతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగైన్ ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇన్ని సమరీ మనం చూసుకుంటే వీళ్ళకి నక్షత్రాల ప్రకారంగా ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకు కూడాను బంధనము, బంధించబడినట్లు ఉండే పరిస్థితి వస్తుంది. అంటే ఇది ఎందుకు వస్తుందంటేనండి, కన్ఫ్యూషన్గా ఉంటారు. చాలామంది యుఎస్లో ఉంటారు, ఇండియాకి వచ్చేద్దామా, అసలు అక్కడ గ్రోత్ ఉంటుందా లేదా, లేదంటే నేను జాబు బాస్తో విపరీతంగా ప్రెషర్ ఉంది, 10 ఏళ్ళు చేసిన ఫ్రస్ట్రేషన్ అయిపోయాను, కొత్తగా బిజినెస్ చేస్తే కలిసి వస్తుందా లేదా, పెళ్లి చేసుకుందామా లేదా, ఓకే, ఇంకా రకరకాల ఆలోచనలు వచ్చేసి అసలు ఎలా వెళ్తే బాగుంటుంది.
కొంతమంది నాకు పేషెంట్ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమంటే సర్జరీ చేయించుకోవాలన్నారు, అసలు చేయించుకుంటే మంచిదా వద్దా, ఇలాంటి ఒక ఫ్యూచర్ గురించి క్లారిటీ లేకుండా సందిగ్ధంగా ఉండి కన్ఫ్యూజన్గా గనక ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి 2 రకాల పరిష్కారాలు మనం పరిష్కార టైంలో చెప్పుకుందాం. ఇవి తప్పక మిగతా అన్ని విషయాలు బాగుంది. ఇది కాకుండా ఎక్స్ట్రా విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటే మాత్రం వీళ్ళు గమనించుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి అనవసరమైన మానసిక టెన్షన్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అనవసరమైన మానసిక టెన్షన్లు అంటే అవసరమైన టెన్షన్లు కాదు, అసలు ఎనీ టెన్షన్ ఈజ్ అన్నెసెసరీ అనుకోండి. వీళ్ళకి కావాలని చెప్పేసి ఇంకొంచెం టెన్షన్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది గమనించుకుంటే మిగతా అంతా బాగుంటుందండి. ఓకే గురువు గారు, గ్రహాల పరంగా తెలియజేశారు, నక్షత్రాల పరంగా తెలియజేశారు. వీరికి మరి పరిహారాలు ఏమైనా పాటించాలి అంటారా, ఏం చేసుకోవాలని అంటారా, అడుగుతారు కదా గురువు, ఏం చెప్తారు? సో ఒకటి సింపుల్ పరిహారం మనం ఏం చెప్తా ఉంటేనండి, వీళ్ళకి సందిగ్ధగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ కొద్దిగా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు విజిట్ చేస్తే ఆ సందిగ్ధ పోయి క్లారిటీ వస్తుంది. ఓకే, ఏదైనా సతమతం అవుతూ ఉంటాం గురువు గారు, కాబట్టి అలాంటి టైంలో చేసుకోవాలి. మనకు హైదరాబాద్ దగ్గరలో ఇక్కడ కొత్తూరు అని చెప్పేసి పెంజర్ల గ్రామం అంటారండి. అక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా వెలుస్తున్నారు. నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, దగ్గరలో ఉంటారు కాబట్టి సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళంతా బుధుడు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. అక్కడ బంధనం అంటే ఏంటి, అపార్చునిటీస్ లేవు. అనంత పద్మనాభం అంటే అనంతమైన అవకాశం. ఎక్కడైతే మనం బంధించబడ్డాం అనంతం దగ్గరికి వెళ్ళిపోతే పాపప్ అయిపోతుంది. ఇది కాన్సెప్ట్ అనమాట. అందుకని ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీని మనం పట్టుకోవాలి, అప్పుడే బంధాలు పోతాయి అనమాట. ఇంకా అనంత పద్మనాభ స్వామిని అక్కడ పెంజర్ల గ్రామంలో ఉన్నారండి. నేను పర్సనల్ గా విజిట్ చేస్తున్నాను. సుమన్ టీవీ స్టాఫ్ కూడా 2-3 టైమ్స్ వెళ్ళారు అక్కడికి. చాలా ప్రీవియస్ లో నాతో పాటు యాంకర్లు కూడా అక్కడికి వెళ్తున్నారు, పర్సనల్ గా విజిట్ చేస్తున్నారు. ఈ ఛానల్ కాదు, ఇంకా వేరే ఛానల్ కూడా నేను చెప్పడం ఇని వాళ్ళేసి చాలా మంది పర్సనల్ గా విజిట్ చేసి నాకు మెసేజ్లు కూడా పెడుతూ ఉంటారు. చాలా దగ్గరగా ఉంటుంది హైదరాబాద్ సిటీకి. చక్కగా వెళ్ళిపోయి ఒక 15-20 మినిట్స్ దర్శనం చేసుకొని అక్కడ మెడిటేషన్ కనుక చేసుకుంటే అక్కడ ఏంటంటే శ్రీదేవి, భూదేవి ప్లస్ అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా ఉన్నారు. చాలా మందికి తెలియదు, చాలా పవర్ఫుల్ టెంపుల్. అక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇవి కాకుండా ఇంకొకటి స్పెషల్ నోట్ ఏంటంటే, నేను 35 to 45 ఏజ్ ఉన్న వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే సడన్ గా 40± లో అప్పటిదాకా గ్రోత్ బాగుండి ఒక బ్రేక్ వస్తుంది కెరియర్ లో. లేడీస్ కూడా అప్పటిదాకా చాలా బాగుంటారు యాక్టివ్ ఫాక్టర్ గా, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. చాలా మనకేం చెప్తారంటే వీటిలో బుక్స్ లో ఈ వెస్ట్రన్ సైకాలజీలో ఏమంటారు, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. టైటిల్ బాగుంది, కానీ దాని రీజన్ ఏంటనేది మనకి జ్యోతిష్ శాస్త్రం తెలుస్తుంది. మిడ్ లైఫ్ క్రైసిస్ కి జ్యోతిష్ శాస్త్రపరంగా రిజల్ట్. దాన్ని మనకి మోడర్న్ సైకాలజిస్టులు, సైకోథెరపిస్టులు వీళ్ళంతా ఇది మిడ్ లైఫ్ క్రైసిస్, పోస్ట్ మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ ఇలా రకరకాల టైటిల్స్ పెట్టేసి దాని వల్ల వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తారు. అంత తర్వాత క్లోజ్ చేసి పక్కన వేస్తారు, అయిపోయింది, ఫైల్ ఈజ్ క్లోజ్డ్. కానీ జ్యోతిష్ శాస్త్రం అలా కాదు. దానికి ఉన్న అది ఎందుకు వచ్చింది ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దానికి ఇంకా లేడీస్ అంటే ఓకే, బట్ జెంట్స్ కూడా వస్తుంది కదా కొన్నిసార్లు ప్రాబ్లం. దానికి రీజన్ ఏంటి, దానికి రావడానికి గల కారణం ఏమంటే, మనకి జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఏజ్ లో వస్తూ ఉంటాయి. సపోజ్ మ్యారిటల్ ఇష్యూ ఎప్పుడు వస్తుంది, పెళ్ళప్పుడే వస్తుంది, ముసలాళ్ళప్పుడు వస్తే ఉపయోగం ఏంటండి. బాలారిష్టాలు అంటారు, చిన్నప్పుడే వస్తుంది, ముసలాళ్ళప్పుడు రాదు కదండి. అలానే కొన్ని రకాలైన శాపాలు, గ్రహ దోషాలు ఆ ఏజ్ లో ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే నేను 35 to 45 పర్టికులర్ 40లో అప్స్ అండ్ డౌన్స్ గా అటు ఇటుగా వస్తుంది. ఎందుకంటే చదువుకున్నారు, చూడండి మీకు గమనించండి, చూడండి గురువు గారు తెలుస్తుంది. అప్పటిదాకా వాళ్ళు చదువుకున్నారు, ఎడ్యుకేషనల్ ట్రాక్ ఇస్ వెరీ గుడ్, ప్రొఫెషనల్ ట్రాక్ ఇస్ సూపర్ గుడ్ అనుకున్న దాంట్లో వచ్చేసారు. మరి 10 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఎంత పెట్టుకొని సొసైటీలో ఆల్రెడీ ఒక మేనేజర్ పొజిషన్ లో ఉండి, ఒక రిప్యుటేషన్ పొజిషన్ లో ఉండి ఇప్పుడు ఆగిపోవడం కారణం ఏంటి? వెళ్ళాలి కదా. దీనికి మనకి కొన్ని ఈ టైంలో ఏం చెప్తారంటే, మనకి వంశపారంపరంగా వస్తున్న కొన్ని శాపాలు ఉంటాయి, లేదంటే గ్రహ దోషాలు ఉంటాయి, కొన్ని బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి అనమాట. అది లైనేజ్ పరంపరంగా వస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు చదువు ఇప్పించాము, పితృదేవతలకు సంబంధించి పర్టికులర్ పితృదోషాలకు సంబంధించి, లేదంటే సర్పదోషాలకు సంబంధించి పిల్లలు వచ్చారు, చదువుకున్నావు, మ్యారేజ్ అయిపోయింది, బాగున్నావు, మరి నువ్వు చేయాల్సిన స్పిరిచువల్ ఆబ్లిగేషన్స్ ఏంటి? మీ పెద్దవాళ్ళు ఎవరో మొక్కొని ఉంటారు కదా, ఇన్ని ఇచ్చిన తర్వాత నువ్వు డివైన్ ని మర్చిపోతే ఎలా, లేదంటే ఈ యాన్సిస్టర్ మర్చిపోతే ఎలా? వాళ్ళు రిమైండ్ చేస్తూ ఉంటారు. డిస్పైట్ ఆఫ్ రిమైండర్ మనం మర్చిపోతూ ఉంటాం, అందుకని బ్లాక్ చేసేస్తారు. అందుకని ఈ టైంలో ఎక్కడైనా కనుక సడన్ గా బ్లాక్ అయిపోతే దానికి కారణం ఏంటంటే వాళ్ళకి శాపాలు ఉన్నాయి,
దానికి కారణం ఏమంటే వాళ్ళ గ్రహ దోషాలు ఉన్నాయి. వాళ్ళ కారణం ఏమంటే వాళ్ళకి వీళ్ళ పరిధిలో లేకుండా ఎప్పటి నుంచో జరిగిన కర్మలన్నీ వచ్చేసాయి. సో అవన్నీ తీర్చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వీఆర్ స్ట్రక్ అప్ హియర్, యూ హెల్ప్ అస్. నీకు అన్నీ ఇచ్చాం కదా, మాకు చిన్న పూజలు చేయడానికి ఏమంత అల్లాడిపోతాం. అందుకని చెప్పేసి ఇక్కడ అది ఇస్తూ ఉంటారండి. ఇన్ కేస్ ఈ రాశి వాళ్ళకి అంతా బాగుంది కాబట్టి ఎక్కడైనా గనక ఇలా మేము ఆగిపోయామని అనుకుంటే హై ప్రయారిటీతో ఆగకుండా ఇమీడియట్గా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని హారోస్కోప్ చెక్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. తగిన ఎలాంటి సమస్య ఉన్న పరిష్కారం. ధనమా, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావడానికి 100 రకాలు పూజలు పురస్కారాలు నోములు ఉన్నాయి, చేసేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. మ్యారిటల్ ఇష్యూ వచ్చేసిందా, దెర్ ఇస్ ఇమ్మీడియట్లీ సొల్యూషన్. రిపీటెడ్ కర్మలు వస్తుంటుంది. ఫస్ట్ వైపు ప్రాబ్లమ్, సెకండ్ వైపు ప్రాబ్లం, థర్డ్ వైపు ప్రాబ్లం, అందరూ ప్రాబ్లమే, ఇళ్లలో ప్రాబ్లం ఉంది. అది సెట్ చేసుకున్నంత వరకు బయట వాళ్ళు ఉపయోగం ఏముంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా మంది సఫర్, ఫైనాన్షియల్ గా బాగుంది కానీ హెల్త్ పరంగా వారికి కూడా ఉంటుంది. ఖచ్చితంగా అండి. మనకి ఆయుష్ సూక్తం అని ఉంటుంది, ఆయుష్ పెరుగుతుంది. తర్వాత మృత్యుంజయ హోమము, మృత్యుంజయ పాశుపతం అని ఉంటుంది. ఇవి కాకుండా ఇప్పుడు అకాడమిక్స్ లో చాలా మంది చదువుతూ ఉంటారు. మనం ఇందాక నుంచి మర్చిపోయి ఉన్నాము. కొన్నిట్లో అకాడమిక్స్ లో చక్కగా రావడానికి వీళ్ళకి మేధా దక్షిణామూర్తి హోమము, లేదా హయగ్రీవ హోమము, నీలా సరస్వతి హోమము, వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసుకొని వాళ్ళకి ఇంకా ఏదైనా కనుక కరెక్ట్గా కొంచెం చూసుకుంటే వాళ్ళకి దానాలు హోమాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా వాళ్ళ అకాడమిక్స్లో రానికి మంచి మంచి ర్యాంకులు రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. గురుగారు, ఇక్కడ విద్య అనగానే పిల్లలు కొందరు పేరెంట్స్ మాట వినరు. పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మా పిల్లాడు మా మాట వినట్లేదు, చదవట్లేదు, తప్పుదారులు పడుతున్నారు, రకరకాల ఇష్యూస్, ఇల్లీగల్, అలాంటి వాటికి పేరెంట్స్ ఏమైనా పరిహారాలు చేయించాలంటే మీ దగ్గర సొల్యూషన్ ఉంటుందా? ఏమవుతుందంటే సంతానానికి ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో దానికి కారణం ఏంటంటే ఒకటి సర్పదోషం. పాములకు రిలేటెడ్ గనక ఖచ్చితంగా ఏదన్నా గనక ఉంటే వస్తుంది. దానికి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది, చదువుకోవాలి. లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పూజలు కానీ అవి చేస్తుంటే నాగుల చవితి, నాగుల పంచమి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. పర్టికులర్గా సంతానం ఉండి సంతానము ద్వారా విపరీతంగా తల్లిదండ్రులు పడుతూ ఉన్నారు అంటే మానసాదేవిని పట్టుకుంటే ఇమీడియట్గా సెటిల్ అయిపోతుంది. ఒకవేళ అలాంటి వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు గురు, ఇంకా పర్సనల్ గా మాట్లాడాలి, మా పిల్లాడి గురించి చెప్పుకొని మా బాధని తీర్చండి అంటే మీ దగ్గర సొల్యూషన్ ఉంటుంది? ఖచ్చితంగా అండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది పిల్లలు చాలా బాగుంటారు, నాకు చూస్తూ ఉంటాను. హైలీ ఐక్యూ ఉండి టాలెంటెడ్ ఉన్న పిల్లలు పెద్దవాళ్ళ మాట వినరు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అనుకోండి, యశోదాదేవికి తెగ టెన్షన్ పెట్టేస్తుంటాడు. చదువుకోని కదా ఆయన హై లెవెల్ నాలెడ్జ్ కదా, హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, హైలీ స్పిరిచువల్ అంటారు. నాకు కొంతమంది పర్టికులర్ సింగిల్ మామ్స్ ఎక్కువ వస్తుంటారు, మేము మేనేజ్ చేయలేకపోతున్నాం అండి ఏంటండి అని చెప్పేసి. నేను జాతకం చూస్తాను, చిచ్చడిపిడిగా మీ మాట ఆడంటాడు, మీలాగా ఉండాలంటే అసలు ఆడుకుంటాడు. మీరు ఆ ఫ్రేమ్ లో పెడితే ఉన్నారు కదా, అది హై లెవెల్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది. కొంతమంది నిజంగా ప్రాబ్లం ఉంటుంది, ఈ దోషాలు, పితృదోషాలు వచ్చేసి. మనం రీసెంట్ గా ఒకళ్ళు వచ్చారు నా దగ్గర, ఈ అబ్బాయిని అమెరికా పంపించేశారు, అక్కడ డ్రగ్ కి అడిక్ట్ అయిపోయారు. ఇలాంటి కేసెస్ డ్రగ్ కి అడిక్ట్ అయిపోయారు. ఇంకా చూడండి బెంబేలెత్తిపోయారు వాళ్ళు. చూసుకుంటే పితృదోషం చాలా ఉంది, చాలా. మీరు చెప్తే నేనే షాక్ అయ్యాను. ఆ జాతకం చూసి 9 గ్రహాలు 8 గ్రహాలు అనుకూలంగా లేవు, పితృదోషం వెళ్ళిపోయింది. అది ఏం చెప్తాను చూడండి. ఇక్కడ చక్కగా చదివించి ఇంజనీరింగ్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇట్లా 2-3 కేసులు వచ్చినాయండి నాకు. అక్కడికి వెళ్ళిపోయి చక్కగా మధ్యలో ఎంఎస్ ఆపేసుకుని ఇండియాకి వచ్చిన వాళ్ళు 1-2 వచ్చారు. అక్కడ ఎంఎస్ అయిపోయేసి జాబ్ లేకుండా ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇలా డ్రగ్కి ఎడిక్ట్ అయిపోయేసి అక్కడికి వెళ్ళిపోయేసి మ్యారేజ్కి ఇక్కడికి వచ్చేసి ఆ పెళ్లిలో ఆ పిచ్చి పిచ్చిగా అంతా చూసి వాళ్ళు ఫుల్ టెన్షన్ అయిపోయేసి దాంతో వచ్చేసింది. వాళ్ళు ఎక్కడ ఇటు నుంచి వచ్చారు, మనకి కొన్ని ప్లేస్ నుంచి వచ్చారనమాట, అవుట్ ఆఫ్ స్టేట్, వరిస్తాను ఇక్కడ వాళ్ళే అక్కడికి వెళ్ళిపోయి అలా అయిపోయారు అనమాట. చూడండి ఎంత బాధపడిపోయారు అంటారు. నేను మెయిన్ అక్కడే కదా సార్, ఎంత ఫైనాన్షియల్ గా ఉన్నా పిల్లలు సరిగ్గా లేకపోతే ఇబ్బంది ఉంటుంది. గురుగారు, మరి పిల్లలు సపోర్ట్ చేయరు కదా, పేరెంట్స్ ఇలాంటి పరిహారాలు పూజలు చేయొచ్చు అంటారా? మీ దగ్గరకు వచ్చి అలాంటివి ఉంటాయా? ఇది ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మా అబ్బాయి ఎప్పుడు నుదుట బొట్టే పెట్టుకోడండి. యాక్చువల్ గా ఆ వయసులో అందరూ అలానే ఉంటారు. అవును గురుగారు, నేను కూడా మోస్ట్లీ కాలేజ్ లో ఉన్నప్పుడు అలానే ఉంటాం కదండి. మనకి స్కూళ్ళలో చెప్పరు కదా దైవం నమ్ముకోవాలని చెప్పరు కదా, ఈ కెమిస్ట్రీ చదువు, ఫిజిక్స్ చదువు, మార్క్ లాస్ ఇదే చెప్తూ ఉంటారు లెక్చర్ కానీ. నాస్తికులు అనే వాళ్ళు కూడా ఉంటారు అట్లా. అందుకని అంత పేషెన్స్ ఉండదు, ఆ లైఫ్ స్టైల్ కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బదులు పేరెంట్స్ చేయొచ్చు. ఇన్ కేస్ పేరెంట్స్ కూడా బిజీ అయితే మన సంకల్పం తీసుకొని బ్రాహ్మణోత్తములు, పండితులు వాళ్ళు కూడా చేస్తారు. రిజల్ట్ ఒకటే ఉంటుంది. ఇట్స్ ఆల్ మైండ్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ అ మైండ్. మనకి యోగా వశిష్ఠలో అదే చెప్తుంటారు. వశిష్ఠ మహర్షికి రాముల వారికి చెప్తారు, ప్రతిదీ 2 సార్లు పుడుతుందంట. ఫస్ట్ మైండ్ లో పుడుతుందంట, మైండ్ లో పుట్టి విజువలైజ్ చేసిన తర్వాత రియల్ లైఫ్ లో వస్తుందంట.
ఇప్పుడు పెళ్లి కావాలి కావాలని మైండ్లో అనుకుంటే ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడు డిలే అయిన మ్యారేజ్ వల్ల నాకు పెళ్ళొద్దు అనుకుని కూర్చొని 30-35 వచ్చిన అప్పుడు కావాలనుకుంటారు. అప్పుడు ఆ జ్ఞానోదయం వస్తుంది. అందుకని ఆ మైండ్ లో నుంచి ఆ మార్పు రావడానికి, ఆ దోషాలు, ఆ ఇంప్యూరిటీస్ పోవటానికి, ఆ మైండ్ ఆ నేచర్ కి కనెక్ట్ అవ్వటానికి, సో ఏ వయసులో జరిగేదానికి అది జరుగుతూ ఉండటానికి, దే షుడ్ అలైన్ విత్ ద నేచర్, పంచభూతాలు. అందుకని ఈ మంత్రాలు ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ ప్రొసీజర్స్. చాలా మంచి క్వశ్చన్స్ అడిగారండి అప్రోప్రియేట్ గా. సో వాళ్ళు చేయనప్పుడు ఎందుకంటే అందరూ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు గురుగారు. 3 years నుంచి చాలా మంది ఫాలో అయ్యే ఉన్నారు. మంత్లీ కూడా రిజల్ట్ చాలా బాగుంటుంది, కమెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. వారి తరపు నుంచి ఈ ప్రశ్నలు అడగడం జరిగింది గురుగారు. వెరీ గుడ్ అండి. ఎందుకంటే మనం 10 నిమిషాల్లో రాశి ఫలాలు అయిపోతాయండి. ఇంకో 2-3 నిమిషాలు మాట్లాడుకున్నామండి. యూస్ఫుల్ రియల్ టైమ్ లో కేసెస్ ఇంపార్టెంట్. ఉంటాయి గురుగారు. రియల్ టైమ్ లో ఎన్నో కేసులు చేస్తూ ఉంటాయి, ఎన్నో క్లయింట్స్ వస్తుంటారు కదండి, ఎన్నో పూజలు చేపిస్తూ ఉంటాం కదా. అది షేర్ చేస్తే వాళ్ళకి తెలుసుకుంటారు, ఎలాంటి ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కొందరికి ఇంకా తెలియదు గురుగారు, అసలు ఏంటో మా రాత ఇంతే అని అక్కడితో స్టాప్ అయిపోతుంటారు. బట్ ఇలాంటి దారులు ఉన్నాయి, దట్టు మీ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం గురుగారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్కారం అండి.